సో నేను, అన్నయ్య, పెద్దమ్మ, అక్క, ఇంకా పిల్లలు, బావగారు, సో అందరం కలిసి విజయవాడ నుండి తణుకైతే వెళ్తున్నాము. సో ఈ టోల్ గేట్ దగ్గర అయితే టిఫిన్ చేయడానికి అయితే ఆగాము. సో రెండు కార్లలో మొత్తం అందరం కలిసి రేపు ద్రాక్షారామం అయితే వెళ్తున్నాను అనమాట. ఈ నైట్ తణుకులో ఉండి మా చిన్న వాళ్ళ ఇంట్లో. సో మార్నింగ్ అక్కడి నుంచి వెళ్తాము. నన్ను చూసిన మీద నమస్కారం అండి. సో ఇప్పుడైతే తణుకులో ఉన్నాం అనమాట. నిన్న ఈవినింగ్ విజయవాడ నుండి తణుకు అయితే వచ్చాము. సో తణుకు నుండి తణుకులో మా బాబాయ్ వాళ్ళు ఉన్నారు కదా, సో వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసి నైట్ అక్కడే ఉండి అండ్ ఇప్పుడైతే ద్రాక్షారామంకి బయలుదేరుతున్నాము. సో నేను కూడా ఫస్ట్ టైం వెళ్దాం, మీకు కూడా చూపిస్తాను. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూసారు కదా డైరీ ఫాము, అది మా తమ్ముడు అనమాట. సో ఇక్కడ నుంచి అందరం బయలుదేరుతున్నాం ఇప్పుడు. సో అందరం ద్రాక్షారామం అయితే బయలుదేరుతున్నాం. బయరా తమ్ముడు. చూడాలి ఎంత బాగుందో. పొద్దునే ఫాగ్, బ్రిడ్జ్. ఏం బ్రిడ్జ్ ఇది? రావులపాలెం బ్రిడ్జా? సో తణుకు నుండి రావులపాలెం వెళ్ళే దారిలో బ్రిడ్జ్ అనమాట ఇది, గోదావరి బ్రిడ్జ్. మ్యాప్స్లో ఏదో రూట్ చూపించింది, ఆ రూట్కి వస్తాయి మొత్తం దగ్గర ఒక 10-15 కిలోమీటర్ల వరకు ఇదే తంతు. వర్షాలు పడి ఒడ్లు ఆరక పాపం రోడ్డు పైన ఎండ పోసుకుంటున్నారు. ఇదేమో మనకి కారులో వచ్చే వాళ్ళకి వీళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎవరి కష్టాలు వాళ్ళే. చూడండి. సో మేమైతే మొత్తం ఏదో రూట్ చూపించింది తణుకు దాటిన తర్వాత. సో ఆ రూట్లో అయితే వచ్చాము గూగుల్ మ్యాప్ పెట్టుకుని. ఇది మొత్తం పల్లెటూరులో అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఎక్కడ చూసినా రోడ్డు మీద ధాన్యం ఎండబెట్టుకోవడం. సో చాలా టైం పట్టేసింది. ఇప్పుడైతే మొత్తం మీద ద్రాక్షారామం అయితే వచ్చాము. సో చూడండి, ఈ గలీలో అయితే వచ్చాము. సో గలీలో అని వచ్చాము. యాక్చువల్లీ ఇది అనుకుంటా ఎంట్రన్స్ అటు ఉన్నట్టుంది. సో మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం. సో ఇక్కడే కొబ్బరికాయలు అన్నీ ఉన్నాయి. సో మేమైతే బ్రేక్ఫాస్ట్ కూడా చేయాల. టైం అయితే ఒక 10 అయింది. సో ఈరోజైతే డేట్ నవంబర్ 26. సో ఈరోజు డేట్ అయితే నవంబర్ 26. మేము ఈరోజు అయితే వచ్చాము. సో కార్తీక మాసం వల్ల అండ్ ఈరోజు పౌర్ణమి కూడా. సో చూడండి, శ్రీ మాణిక్యాంబ సమేత శ్రీ భీమేశ్వర స్వామి వారి దేవస్థానం. లోపల రాగానే ఇక్కడ ఒక టెంపుల్ ఉంది అండ్ అలానే కోనేరు. సో ఇప్పుడు కార్తీక మాసం కావడం వల్ల సో అందరూ దీంట్లో పువ్వులు వేసి అవి వేసి మొత్తం అంతా గలీజ్ లాగా అయిపోయింది. చూడండి కోనేరు అలా ఉంది. సో ఇక్కడ సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంది ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో. అండ్ మనకి మెయిన్ ఎంట్రన్స్ అయితే అది. అండ్ ఇటంతా కూడా కోనేరు ఉందన్నమాట. అండ్ లోపలే మనకి కొబ్బరికాయలు ఇవన్నీ కూడా దొరుకుతాయి లోపలే. సో బైక్ పార్కింగ్ కూడా లోపలే ఉంది. సో ఎంటర్ అవ్వగానే గోపురం పక్కనే చెప్పుల స్టాండ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. సో చూడండి, చాలా ఓల్డ్ టెంపుల్ ఇదైతే. సో ఇక్కడ దర్శనం టికెట్స్ తీసుకుందామా? ఇక్కడ ఉన్నాయి. సో 100 రూపాయలు ఉంది అండ్ 50 రూపాయలు దర్శనం టికెట్స్ ఉన్నాయి. దర్శనాలు ఉన్నాయి 100 రూపాయలు 50 రూపాయలు. సో లోపల రాగానే ఇక్కడ చాలా ఉన్నాయి ఇంకా లోపల చూడాల్సినవి. సో గుడి గోపురం లోపల రాగానే రైట్ సైడ్లో కాలు కడుక్కోవడానికి వాటర్ ఉన్నాయి. సో లోపల ఈ ఎంట్రన్స్ తర్వాత అసలు మెయిన్ ఎంట్రన్స్ అయితే లోపల ఉంది. సో అక్కడ ఉంది కదా, అది మెయిన్ ఎంట్రన్స్ అనమాట.
సో ఇక్కడ చాలామంది దీపాలు వెలిగించే వాళ్ళు ఇక్కడ వెలిగిస్తున్నారు. సో మేము దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత అయితే వెలిగిస్తాము. సో ఫ్రీ దర్శనంగా అయితే ఇక్కడ రైట్ సైడ్కి వెళ్ళిపోవాలి. మేమైతే టికెట్ తీసుకోవాలనుకుంటున్నాం. సో ముందైతే టికెట్ ఇస్తారు, అక్కడ ముందు టికెట్స్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి లోపల తాబేళ్ళు ఉన్నాయి, ఫ్రీగా వదిలేశారు ఇక్కడ. అండ్ అక్కడ కూడా ఉంది ఒకటి. సో లోపల రాగానే రైట్ సైడ్ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడానికి ఉంది. సో ఇక్కడే కొబ్బరికాయలు కొట్టుకోవచ్చు. సో ఇక్కడ తాగడానికి వాటర్ కూడా ఉంది, కోల్డ్ వాటర్ అనమాట. సో ఇది మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇక్కడ ఎంట్రన్స్ పక్కనే వినాయకుడి టెంపుల్ ఉంది. సో దర్శనం చేసుకుని లోపలికి అయితే చాలామంది వెళ్తున్నారు. విభూది దేవుడిది. సో లోపలికి వెళ్తున్నాం. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకున్నాం. సో అంత రష్ లేదన్నారు, అందుకే 50 రూపీస్ టికెట్ అయితే తీసుకున్నాం. సో చూడండి లైన్ అంతా ఏం లేదు. సో లోపల రాగానే ఇదైతే చాలా బాగుంది లోపల. సో చూడండి పైనుంచి కూడా వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి రాళ్ళ పైన రాసుంది. సో చాలా పురాతనమైన కట్టడం కదా. సో దీనిపైన ఏదో రాశారు, అదేంటో కూడా మనకు తెలీదు. సో లక్కీగా అంత రష్ లేదనిపిస్తుంది. సో లోపలికి వెళ్ళి చూడాలి, లోపలైతే వీడియో తీయకూడదు. సో పైన చూడండి తాటాకు పందిరి. సో ఇక్కడైతే కొంచెం మెట్లు ఉన్నాయి, లైట్గా కొంచెం పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. పెద్దమ్మ ఓం నమ శివాయ మెల్లగా ఎక్కే. సో 50 రూపీస్ అంటే తలకు తగులుతుందని. సో 50 రూపీస్ టికెట్ చోటకి లోపలికి వెళ్తాం కదా. సో ఇక్కడ తల తగులుతుంది, తల వంచము అని చెప్పేసి రాస్తుంది. అంటే తల తగులుతుంది, తల వంచి వెళ్ళండి అని. సో చాలా పొట్టిగా ఉందన్నమాట ఇక్కడ గుమ్మం. సో స్టెప్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి, కొంచెం ఏజ్డ్ పర్సన్స్కి ఇబ్బందిగానే ఉంటుంది. పెద్దమ్మ పట్టుకో. సో లోపల రాగానే ఇదంతా ఏదో గుహలాగా ఉంది. పైన తగులుతా చూసుకో. సో లోపలంతా కూడా గుహలాగా ఉంది. సో ఇంకా పైన అయితే నాకు తెలిసి వీడియో తీయకూడదు. సో వీళ్ళందరూ వెళ్తున్నారు చూడండి. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని బయటకు వచ్చి అయితే ఇంకా వీడియో చూపిస్తాం ఇంకేమేమి ఉన్నాయో. సో లోపలైతే ఇంతే అనుకుంటున్నా. మా పెద్దమైతే పాపం ఇబ్బంది పడుతుంది. సో అది ఎంట్రన్స్. ఇంక లోపలైతే వీడియో తీయకూడదు, ఇవి ఉత్సవ మూర్తిలు అనుకుంటా. సో ఈ స్తంభాలే చూడండి ఎంత బాగుందో, చెక్కడు, చిన్న చిన్న చెక్కడు. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదండి, మనకి ఇక్కడ భీమేశ్వరుడు లింగ రూపంలో ఇలా దర్శనమిస్తారు. సో ఈ లింగం అనేది చాలా హైట్ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తుంది పై భాగం. కింద భాగం చూడాలంటే కింద ఫ్లోర్లోకి వెళ్ళాలి. అక్కడ దర్శనం అయిన తర్వాత మళ్ళీ కింద అనమాట, కింద దర్శనం చేసుకోవాలి. సో ఇది చాలా హైట్ ఉంటుంది కదా, అంటే పైన అభిషేకం చేసేది. సో మామూలుగా అంటే కిందకి వెళ్ళాలి, ఇప్పుడు కిందకి దిగాలి.
స్టెప్స్ అయితే చాలా హైట్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా దిగాలి లేకపోతే స్లిప్ అయిపోతాయి. సో ఓకే, బయటికి రాగానే అక్కడ అమ్మవారిది అనమాట. ఆ అమ్మవారిని కూడా దర్శనం చేసుకున్న తర్వాత ఏముందని చూపిస్తాను. అలా మెయిన్ శివుని దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ అమ్మవారు అనమాట, మాణిక్యాంబ అమ్మవారు. సో దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఎంత బాగుందో. అండ్ అక్కడ శనిగ్రహాలు. సో ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ కింద మనం పైన దర్శనం చేసుకున్నాం కదా, ఇప్పటికైతే కిందకి వెళ్తాము. ఆది శంకరాచార్యులు అనుకుంటా. సో ఇక్కడైతే మెయిన్ మనం కింద అయితే చూడొచ్చు అనమాట. ఇంత పైన చూస్తాం కదా, సో ఇక్కడైతే కింద మీకు అక్కడ వైట్ కలర్లో కనబడుతుందో లేదు, సో అదే విగ్రహం అనమాట. అదే విగ్రహం పొడుగ్గా ఉంటుంది, లోపల వైట్ కలర్ ఉంది కదా అక్కడ. సో అది కింద నుంచి పై వరకు ఉంటుంది, 2nd ఫ్లోర్ వరకు ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే శ్రీవారి పాదభాగం అనమాట. అంటే మనం ఎంత పైన చూసాం, తలపైన చూసాం, పైన తల భాగం, ఇది వాళ్ళ భాగం. సో ఇప్పుడైతే ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి, అవన్నీ చూసుకుని బయటకి వెళ్తాము. సో ఇది పైన దర్శనం చేసుకుని కిందకి వస్తున్న వాళ్ళు. సో ఇక్కడైతే కింద దర్శనం చేసుకోవచ్చు ఆయన పాదభాగం. సో ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే నందీశ్వరుడు ఉన్నాడు. నిల్లరట. సో మొత్తం ఎగ్జిట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ప్రసాదం అయితే ఇస్తున్నారు. అది తీసుకురామ్మా, అది తెలికిద్దాం అందరూ కలిసి. ఎందుకంటే సో ఇది చూడండి చాలా డిఫరెంట్గా ఉంది. అసలు అన్నీ చాలా డిఫరెంట్గా ఉంది. సో చూడండి రాగి చెట్టు ఎంత పెద్దది ఉంది ఇక్కడైతే. చూడండి అందరూ అక్కడ మొక్కుకుంటున్నారు. సో ఇక్కడ నుంచి కోనేరులోంచి వాటర్ అయితే తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తున్నారు స్వామివారికి. చూడండి కోనేరు. సో ఇక్కడ జారుతారు, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా స్లిప్పరీగా ఉంది. సో ఇక్కడ మొక్కుకుంటారనమాట. ఇక్కడ మొక్కుకొని దీంట్లోంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ అభిషేకం చేస్తూ ఉంటారు. సో వీళ్ళంతా అలా మొక్కుకున్న వాళ్ళు. ఇక్కడ
పట్టు 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 ఒకసారి పట్టు పట్టుకో పట్టుకో పట్టుకో. నూనె మళ్ళీ పోయింది పిన్ని, నూనె పడిపోయింది చూడు. అది అలాగలా ఉసిరికాయ చివరి ఇక అక్షంతలు వాడికి వేసేస్తారు. గౌరవం దగ్గర ఎదర ఎదర అక్కడ ఎదరా దండం పెట్టి కెమెరా ఇది. సో ఇక్కడైతే శివుడికి అభిషేకం చేస్తున్నారు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి, అండ్ చాలా బాగుంది కూడా. విగ్రహం కూడా చాలా హైట్లో ఉంది, ఆల్మోస్ట్ 2nd ఫ్లోర్ అంత హైట్ ఉంది. సో ఇప్పుడు ఇంకా కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, చూసుకుని ఇంకా రిటర్న్ అయితే అవుతాము. సో ఇక్కడైతే దీపాలు తిరిగించుకున్నాను, చూసారు కదా వీడియోలో. అండ్ ఈరోజు కార్తీక పౌర్ణమి కూడా చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. సో ఇప్పుడైతే ఇంకా ఫుల్ రష్ అయిపోయింది. చూడండి, లైన్ చూడండి ఎంత పెద్ద ఉంది. అండ్ అలానే ఇక్కడ హోమం చేసేది అనుకుంటా, హోమశాల అంట. సో హోమాలు చేయించుకుంటారు కదా అలాంటి వాళ్ళకి అనమాట ఇక్కడ. సో ఇందాకైతే మనం అలా వెళ్ళాం అనమాట, లోపలికి అలా వెళ్ళాం. అలా వెళ్ళి సో అటు నుంచి ఇటు వచ్చాము. సో ఇప్పుడు ఒకసారి అలా రౌండ్ వేసుకుని ఒకసారి చూసి అయితే బయటికి వెళ్ళిపోదాము. సో ఇక్కడ ఒక నొయ్యి ఉంది, పాతకాలం నొయ్యి అనుకుంటా ఇది. సో చూడండి, పాతకాలం నొయ్యి. సో ఎవరో పొలిటీషియన్ వచ్చినట్టున్నారు, పొలిటీషియన్ అనుకుంటా. ఆయన పేరు తెలిస్తే చెప్పండి ఎవరన్నా. సో ఇక్కడ ప్రసాదాలు ఇస్తున్నారండి, దాని పక్కనే కాలభైరవుడిని టెంపుల్ ఉంది. చూడండి, ప్రసాదాలు ఇస్తున్నారు, పులిహోర ఇస్తున్నారు, వాటర్ ప్యాకెట్స్ ఇస్తున్నారు, అండ్ అలానే సంత్రాలు ఇస్తున్నారు. సో లోపలికి వచ్చిన తర్వాత మనకి ఫ్రంట్ ఎంట్రన్స్ కాకుండా బ్యాక్ ఎంట్రన్స్ ఉంటుంది కదా, సో అటైతే టాయిలెట్స్ అయితే అటు ఉన్నాయన్నమాట. సో బ్యాక్ సైడ్. సో చూడండి, ఇది కూడా 4 గోపురాలు ఉంటాయి దీనికి కూడా. అండ్ ఇక్కడ భోజనాలు కూడా పెడతారు. సో ఇక్కడ చూడండి, భోజనాలు అంతా కూడా భోజనాలు తింటున్నారు. సో అన్నదానం. సో ఇక్కడ అనమాట అన్నదానం. సో యాక్చువల్లీ మేము వేరే చోట నుంచి ఎంటర్ అయ్యాం. అండ్ ఇటు పక్క అయితే ఇక్కడ కార్ పార్కింగ్ అంతా కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది ఇంకొక వైపు. సో 2 ఎంట్రన్స్లు అయితే ఉన్నాయి. సో ఇటువైపు ఉంది అండ్ ఈ గుడి అటువైపు కూడా ఉంది. సో ఎగ్జాక్ట్గా ఎంట్రన్స్ అంటే ఇది బ్యాక్ సైడ్ వస్తుంది, అది ఫ్రంట్ సైడ్ వస్తుంది. సో అదనమాట. సో ఫ్రెండ్స్, చూసారు కదండి వీడియో. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.